श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము. లక్ష్మణ స్వామి భగవాన్ నుండి నేరుగా ఆత్మ సాక్షాత్కారము పొందిన మహాత్ములలో లక్ష్మణ స్వామి ఒకరు. మనము చెప్పుకున్న వారందరిలోనూ ప్రస్తుతము 2013లో జీవించి ఉన్నది లక్ష్మణ స్వామి ఒక్కరే. ఆయన అరుణాచలంలోనే ఉంటున్నారు. కౌమారావస్థలో ఉన్నప్పుడే లక్ష్మణస్వామి ఆత్మ సాక్షాత్కారమును పొందవలనని గట్టిగా భావించారు. ఆయన ఆధ్యాత్మికపరమైన, మతపరమైన పుస్తకాలను చదివారు. ఆయన తీవ్రముగా ప్రాణాయామము కూడా చేశారు. ఒక రోజున ఆయన ఇంకా కాలేజీలో చదువుతూ ఉండగానే రాబర్ట్ ఆడమ్స్ కు సంభవించిన అనుభవం వంటిదే ఒక అనుభవం కలిగింది. ఆయన ఒంటరిగా ఒక పొలములో ఉన్నారు. అప్పుడు ఉన్నట్లుండి అకస్మాత్తుగా అంతా కాంతితో నిండిపోయింది. అకస్మాత్తుగా మనసు ఏకాగ్రత చెంది నిశ్చలమైంది. అంతరంగంలో ఒక్కసారి విద్యుల్లత మెరిసినట్లయింది. ఆ దివ్య కాంతి తన పూర్తి వైభవములను ప్రదర్శించింది. ఆ కాంతి నన్ను చుట్టుముట్టి నన్ను మిరింగివేసింది. నేను శరీర స్పృహను పూర్తిగా కోల్పోయాను. ఆ వింతైన ప్రశాంతతతో పాటు అంతరంగము పూర్తి నిశ్చలంగా ఉన్నది. ఆ మహోజ్వల తేజస్సు ఈ భౌతిక శరీరమనడి దేవాలయములో ఉన్న ఆత్మయే దైవము అనే ముమ్మాటికి నిక్కమైన నిజాన్ని బోధపడేలా చేసింది. ఆత్మే నాకు గురువుగా అయిందన్నది గుర్తించడంతో నా సంతోషమునకు అవధులు లేకుండా పోయినది అన్నారు ఆయన. ఏమైనప్పటికీ ఆ ఆధ్యాత్మిక అనుభవం యొక్క ప్రభావము కొన్ని నాళ్లకు మాసిపోవనారంభించింది. శాశ్వతంగా ఆ స్థితిలో ఉండిపోవలను అనినచో భౌతికపరమైన గురువు అవసరమని లక్ష్మణ స్వామి గుర్తించారు. వారి అధ్యాపకుడు ఒక రోజున రమణ మహర్షి పేరును చెప్పారు. ఆ పేరు ఆయనను ఆనందపరిచింది. మరొక సందర్భంలో ఆయన కళాశాల ముఖ్య సభామందిరంలో గుండా వెళ్తుండగా తన ఆంగ్ల భాషా అధ్యాపకులు అయిన జీవి సుబ్బరామయ్య రమణ మహర్షిని గూర్చి ఉపన్యసిస్తూ ఉండుట చూశారు. హాలులో పెద్ద రమణుల ఫోటోను ఆయన చూశారు. ఆ హాలు జనంతో కిటకిటలాడిపోతున్నది. తానున్న చోట నుండి ఆ ఉపన్యాసము వినిపించుటలేదు. కాని ప్రతిసారి ప్రొఫెసర్ రమణ మహర్షి అనే మాటలు పలికినప్పుడల్లా అవి ఆయనకు వినబడుతున్నవి. భగవాన్ యొక్క నామము, రూపము నా సందేహాలను తీర్చి ఆ మచ్చలేని శుద్ధ చైతన్య స్థితిలో నిలిచి ఉండుటకు తోడ్పడగలిగిన మరొకరున్నారు అనే నిశ్చయాన్ని ఆయనకు కలిగించినవి. లక్ష్మణస్వామి 1949లో తిరువణమలైకు వచ్చారు. మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకము జరుగుతున్నది. ఆ ప్రదేశమంతా జనంతో క్రిక్కిరిసిపోయి ఉన్నది. ఆయన మహర్షిని కేవలం లీలగా చూడగలిగారు. ఆయనతో మాట్లాడే అవకాశము దక్కలేదు. ఆయన కొద్ది రోజులు ఉన్నారు. అప్పుడు నేనెవరును అనే పుస్తకమును తెలుగులో ఉన్నదానిని కొనుక్కున్నారు. ఆ పుస్తకము చదివే కొద్దీ తన మనసు అంతరంగంలో ఇంకా ఇంకా లోతుల్లోనికి వెళ్లిపోవటం గమనించారు. అలా పోయి ఆయన ఆలోచనారహిత స్థితిని చేరుకున్నారు. ఏమైనప్పటికీ ఆయనకి ఇంకా ఆత్మవిచారణ మీద ఎక్కువ ఆసక్తి కలగలేదు. ఆకాశంలో నుండి ఊడిపడినట్టుగా భగవాన్ భౌతికంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ హరే రమణ అనే మంత్రము ఆయనకు జపము వలె వచ్చేసినది. ఆ శబ్దము కాని నామము కాని లోపలి నుండి వచ్చుటచే ఆయన దానిని జపిస్తూ ఉండిపోయారు. కొన్ని రోజుల తరువాత ఆయన తన గ్రామమునకు వెళ్లిపోయారు. అక్కడ ఏకాంతము, మౌనము, ధ్యానము, ప్రాణాయామంతో కలిసి తనకు ఆత్మనిష్ఠుడగుటకు తోడ్పడునని ఆయన భావించారు. తన గ్రామము నుండి ఆయన సముద్ర తీరమునకు చేరారు. అక్కడ ఆయన ఒక కుటీరములో నుండి తన సాధనను తీవ్రంగా, నిరంతరాయంగా 5 నెలల పాటు కొనసాగించారు. కాని ఆయన జబ్బు పడుటచే ఆయనను తన గ్రామమునకు తీసుకుని రావలసి వచ్చింది. ఎంత ప్రత్యేకమైన వైద్య సేవలు అందించబడినప్పటికీ ఆయన ఏనాటికి పూర్తిగా స్వస్థత చెందలేదు. ఆ సమయంలో ఆయన వద్ద భగవాన్ ఫోటో ఒకటి ఉండేది. అది ఎల్లప్పుడూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండేది. ఆ ఫోటో వంక చూస్తున్నప్పుడు
ఒకరోజు భగవాన్ నుండి ఈ విధమైన సందేశం అందినది. ఈ శరీరంను మందుల సాయముతో ఎట్లో రక్షింపవచ్చాను, కాని పులిదవడల వలె నమిలివేస్తున్న అహంకారము సంగతేంటి అని లక్ష్మణస్వామి దాని ఉద్దేశము తన గురువైన మహర్షి వద్దకు తిరిగి వెళ్లటమేనని భావించారు. ఆయన 1949 సెప్టెంబర్ నెలలో రమణాశ్రమానికి తిరిగి వచ్చారు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందువలన ఆశ్రమములో చాలా రద్దీగా ఉన్నది. భగవాన్ అప్పటికే చాలా జబ్బుగా ఉన్నారు. ఆయనను నిర్వాణ గది నుండి కొత్త హాలుకు తీసుకుని వచ్చి మాతృభూతేశ్వరాలయము ఎదురుగా ఉంచేవారు. ఆయన మధ్యాహ్నం 3 గంటల నుండి కేవలము 2 లేక 3 గంటలు మాత్రమే అందుబాటులో ఉండేవారు. అది నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి రోజు. ఆ మంత్రోచ్చరణ కొనసాగుతూనే ఉన్నది. దానితో పాటే గంటలు మ్రోగుచున్నవి. భగవాన్ నిర్వాణ గది నుండి కొత్త హాలుకి వచ్చారు. ఆ సమయంలో లక్ష్మణస్వామి బయట నుంచి ఉన్నారు. ఎంతో కష్టంతో అడుగులు వేస్తున్న భగవాన్ తల ఎత్తి లక్ష్మణస్వామి వైపు చూశారు. ఆయన తన్మయత్వపు స్థితిలోనికి వెళ్లిపోయారు. ఆయన కింద కూర్చుని కనులు మూసుకున్నారు. అలా చేయగానే సుందరమైన అంతిమ సాక్షాత్కారము ఆయనకు లభించింది. ఆయన దానిని ఈ విధంగా వర్ణించారు. ఊహించని విధంగా నా ఆలోచనలన్నీయూ మటుమాయమైనవి, అంటే మాయమైనవి. ఒక్క నేను అనే ప్రాథమిక ఆలోచన తప్ప అప్పుడు నేనెవరును అనేది దానంతట అదే నా లోపల ప్రత్యక్షమైంది. అలాగే చిరునవ్వుతో ఉన్న భగవాన్ ముఖము కూడా ఛాతీలో కుడివైపున ఒక మెరుపు వంటి కాంతి ఉన్నది. ఒక దివ్యమైన కాంతి వెల్లువ నా లోపల బయట ప్రకాశించినది. అనేక విద్యుత్తులతలను కలగలిపిన దానికంటే ఎక్కువ కాంతితో భగవాన్ ముఖము చిరునవ్వును వెదజల్లుతున్నది. ఆ అంతులేని ఆనంద పారవస్య స్థితిలో ఆనంద బాష్పాలు పెళ్ళుబుకి ధారాపాతంగా ప్రవహించసాగాయి. అవి ఆపుటకు వీలు లేకుండా ఉండెను. లక్ష్మణస్వామి హాలు బయట నుండి దాదాపు 6 గంటల పాటు కదల్లేక ఉండిపోయారు. మాతృభూతేశ్వరాలయములోని దేవి ఊరేగింపుతో తీసుకుని వెళ్లబడింది. ఆ ప్రదేశమంతా కోలాహలంతో నిండిపోయింది. ఏమైనప్పటికీ ఆయన మాత్రం నిశ్చలంగా ఆ ప్రశాంత స్థితిలోనే నిలిచిపోయారు. ఆ రాత్రి ఆయన మౌనంలో మునిగి ఉన్నారు. ఆ మన్నాడు ఆయన కొత్త హాలుకు వెళ్లి తెలుగులో ఒక చీటీ వ్రాసారు భగవాన్ కు. ఆ చీటీలో మీ సన్నిధిలో నేనెవరును అనే నా అన్వేషణలో నన్ను నేను తెలుసుకున్నాను. నాకు మీ ఆశీస్సులు కావలెను. భగవాన్ ఆ చీటీ తీసుకుని ఆయన వంక చూసి చిరునవ్వు నవ్వి తల ఊపారు. ఆయన 2 వాక్యాలు మాత్రమే మాట్లాడారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని భగవాన్ అడిగారు. గూడూరు నుండి అని లక్ష్మణస్వామి బదులిచ్చారు. అది నెల్లూరు జిల్లాలో ఉన్నది కదా అని భగవాన్ అన్నారు. భగవాన్ ఆయనతో మాట్లాడి ఆయనను ఆత్మలో మరింతగా నిష్ఠులయ్యేటట్లు చేశారు. భగవాన్తో ఈ సంభాషణ జరిగిన తరువాత 13 ఏళ్ల వరకు ఆయన మౌనం పాటించారు. ఆయన పల్లాకొత్తులోని ఒక కుటీరంలో నివసించారు. భగవాన్ నిర్యాణం చెందిన రోజున లక్ష్మణస్వామి తన గదిని శుభ్రపరుచుకుంటున్నారు. భగవాన్ పటము కింద పడింది. ఆయన పటమును తీసి శుభ్రపరిచి ఎంతో గౌరవంతో దానిని వెనుకకు పెట్టారు. అది మరలా పడిపోయింది. ఆయన వెంటనే భగవాన్కు ఏదో జరిగి ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఆయన సమాధి స్థితిలోనికి వెళ్లారు. ఆయన పూర్తిగా బాహ్య స్పృహ కోల్పోయి ఆత్మలో నిలిచి ఉన్నారు. ఆయన సమాధి స్థితి నుండి బయటికి వచ్చిన పిదప రమణాశ్రమానికి వెళ్లారు. అప్పటికే నిర్వాణ గదిలో భగవాన్ తన దేహమును విడిచిపెట్టారు. ఆ శరీరము అప్పుడు ప్రజల సందర్శనార్థము హాలులో ఉంచబడినది. ఆ రోజుననే అంతకు ముందు ఆయన భగవానును చివరిసారి సజీవంగా ఉన్నప్పుడు దర్శించుకున్నారు. అప్పుడు వారిద్దరి చూపులు కలుసుకొనగా లక్ష్మణస్వామి ఎంతటి గాఢమైన పారవస్యము చెందారనంటే ఆయన తన చుట్టూ ఉన్న పరిసరాల స్పృహనే కోల్పోయారు. ఇప్పుడు భగవాన్ శరీరమును చూసి ఆయనకేమీ భావోద్రేకము కలగలేదు. చుట్టూ ఉన్న ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. భగవాన్ చనిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ ఆయనకు కంటనీరు రాలేదు. ఏమీ జరగలేదని ఆయనకు అనిపించింది. భగవాన్ శరీరమును విడిచిపెట్టక పూర్వము ఆత్మగానే ఉన్నారు, ప్రస్తుతము కూడా ఆత్మగానే ఉన్నారు. రాబర్ట్ ఆడమ్స్ భగవాన్ ఆత్మయే
శరీరము కాదు అని ఎలా అనుభూతి చెందారో లక్ష్మణస్వామి కూడా అలాగే అనుభూతి చెందారు. లక్ష్మణస్వామి ఇలా చెప్పారు, చాలా మంది భగవాన్ భక్తులు సమాధి కార్యక్రమాలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోయారు. నాకు ఎక్కడికి వెళ్లవలననే కోరిక లేకపోవుట చేత నేను పల్లాకొత్తులోని నా గదిలోనే ఉండిపోయాను. తరువాత కొన్ని నెలల పాటు నా ఆరోగ్యం క్షీణించనారంభించింది. నేను రోజులో చాలా భాగము గాఢ సమాధి స్థితిలో ఉండుటచే నా శరీరము అవసరాలను గురించి శ్రద్ధ వహించుట అసాధ్యమైనది. నాకు వంట చేసి పెట్టే బాలిక నాకు మధ్యాహ్న భోజనం తెచ్చినప్పుడు చాలాసార్లు నేను పట్టించుకునేవాడిని కాదు. కొన్నిసార్లు నేను ఆమె తెచ్చిన ఆహారమును భుజించేవాడిని కాని ఎక్కువసార్లు తినకుండా ఆమెకే ఇచ్చివేసేవాడిని. కొన్ని వారాలు అలా గడిచిపోయేసరికి నా శరీరము బలహీనమైపోనారంభించింది. ఒకసారి కలుషితమైన ఆహారం వల్ల నేను చాలా బలహీనమైపోయాను. పల్లాకొత్తు చెరువులో నుండి ఒక బకెట్ నీటిని కూడా బయటకు లాగలేక దాని భారానికి నేనే పట్టు తప్పి చెరువులోనికి పడిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాను. నాకు తెలిసిన ఒక సాధువు కలరా వలన చనిపోయారు. అప్పుడు మలేరియా వ్యాధి ప్రబలమై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నేను వీటన్నింటినీ పట్టించుకోకుండా నా గదిలోనే నిశ్చలంగా కూర్చోవటము ప్రారంభించాను. లోపల ఉన్నప్పుడు నేను కేవలము కౌపీనమును మాత్రమే ధరించేవాడిని. అయినా ఆ గదిలో వేలాదిగా ఉన్న దోమలు నన్నే విధంగానూ బాధించేవి కావు. ఆ గదిలో నేనుగాక ఒక ఉడుత మాత్రమే ఉండేది. నేను సమాధిలో ఉన్నప్పుడు అది నా ఒళ్ళో ఎక్కి కూర్చునేది. దగ్గరలో కాన్ని వేరుశనగ పప్పు ఉంచుకునేవాడిని. నేను సమాధి నుండి బయటికి రాగానే ఆ ఉడత నా చేతిలో నుండి కొన్ని పప్పులను తినేది. నా శారీరక బలహీన స్థితి గురించి విని గూడూరు నుండి నా బంధువులు వచ్చి నా శరీరమును నేనెంతగా అశ్రద్ధ చేస్తున్నానో తెలుసుకుని గూడూరుకు తిరిగి వచ్చేయమని కోరారు. నేను అరుణాచలమును వీడి రానని చెప్పేశాను. నేను పూర్తిగా 9 నెలల కాలము పల్లాకొత్తులో గడిపాను. నేను రోజులో ఎక్కువ సమయము గదిలో నిశ్చలంగా కూర్చుని ఉండేవాడిని. 9 నెలలు పూర్తి అయ్యేసరికి నా శరీరము పసుపచ్చ రంగులోనికి మారిపోయి తరువాత 3 సంవత్సరాల పాటు ఆ విధంగానే ఉంది. 1950 అక్టోబరులో శారీరక పరిస్థితి దృష్ట్యా అయిష్టంగానే గూడూరుకు వెళ్లారాయన. ఆయన కుటుంబ సభ్యులు ఆయన శరీరమును గురించి శ్రద్ధ వహించేవారు. తరువాత 3 ఏండ్ల పాటు ఆయన తన కుటుంబముచే నిర్మించి ఇవ్వబడిన చిన్న కుటీరములో ఎక్కువ సమయము సమాధి స్థితిలో ఉంటూ గడిపారు. ఆయన రోజుకు 20 గంటల పాటు పద్మాసనంలో కూర్చుని ఉంటూ చాలా వరకు నిరాహారిగా ఉండుట వల్ల చాలా మంది జనులు ఆయన పట్ల ఆకర్షితులయ్యేవారు. కానీ ఆయన ఎవరినీ పట్టించుకొనకుండా కుటీరంలో లోపలి వైపున తాళం వేసుకుని ఉండేవారు. ఆయన మౌనము, ఏకాంతము, ధ్యానము, ప్రాణాయామములో గడిపేవారు. ఆయన హృదయంలోనికి మునిగి ఉండేవారు. 1970లో భగవాన్ బోధను వ్యాప్తి చెయ్యాలని ఆయన భావించారు. ఆయన గూడూరులో తన స్వంత ఆశ్రమం స్థాపించుకుని ఆత్మవిచారణ గూర్చి బోధించసాగారు. ఎందరో శారద వంటి నిజాయితీ పరులైన సాధకులకు లబ్ధి కలిగించుతూ అంటే 1990 నుండి ఆయన తిరువణమలైలోని తన ఆశ్రమంలో ఏకాంతంగా మౌనంగా ప్రజలను కలవకుండా ఉంటున్నారు. లక్ష్మణస్వామి జీవితం గురించి బోధల గురించి డేవిడ్ గాడ్మన్ నో మైండ్ ఐఆర్ ది సెల్ఫ్ తో వివరించారు. నేను మనసును కాను, ఆత్మను. రమణ మహర్షి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మను తెలుసుకునుటయే, మిగిలిన పనులన్నీ సమయము వ్యర్థము చేయుటయే అన్నారు. మనము ఏకాగ్రతతో లోనికి మునిగి ఆత్మను గుర్తిద్దాము. లక్ష్మణస్వామి అనినట్లు కేవలము ఊరక ఉండు, భగవాన్ అన్నీ చూసుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय.